హాయ్ హలో. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అనిల్ కుమార్. డీఎస్సీ ప్రిపేర్ అవుతున్న యాస్పిరెంట్స్‌కు సోషల్ స్కూల్ అసిస్టెంట్ సంబంధించి నైన్త్ క్లాస్ లెసనైన 'ఇండియా అండ్ ది కాంటెంపరరీ వరల్డ్' భారతదేశం సమకాలీన ప్రపంచం అనే ఈ యొక్క పాఠ్యాంశం అతి కీలకమైనది. చాలామంది అభ్యర్థులకు ఈ లెసన్స్‌లో ఉన్న అతి ముఖ్యమైన భాగాలు ఏమనగా ఫ్రెంచ్ రెవల్యూషన్, రష్యన్ రెవల్యూషన్ అండ్ నాజిజం. ఇవి అర్థం చేసుకునే విధానాల బట్టి ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఇక్కడి నుంచి ఈ యొక్క నా లెసన్ అన్నది మనకి ఆధునిక ప్రపంచ రూపకల్పనలో ఈ 3 ఉద్యమాలు, ఈ 3 సంఘటనలు చరిత్రను మలుపు తిప్పిన పరిణామాలనే మీరు చూస్తా ఉంటారు. చదువుకోబోతుంటారు. కాబట్టి మనకి ఇండియాకి సంబంధించి ఫ్రెంచ్ విప్లవం అన్నది ఏ విధంగా మన స్వాతంత్రోద్యమానికి, స్వతంత్ర ఉద్యమ భావాన్ని రావడానికి కారణమైంది. అలాగే సామ్యవాద దేశంగా ఏర్పడ్డ రష్యా కంట్రీ చూసి వాళ్ళ అద్భుతమైన పాలన చూసి కొన్ని కంట్రీస్ సామ్యవాద దేశంగా, కమ్యూనిస్టు దేశంగా ఎలా మారాలి, ఎలా మారాయి అని తెలుసుకున్నారు. ఏ విధంగా నాజిజం అన్నది ఉన్నతగా వృద్ధి చెందిందో కూడా మీరు లెసన్‌లో తెలుసుకుంటారు. అయితే ఇది కేవలం ఐరోపాకు సంబంధించిన చరిత్ర. ఐరోపాలో ఈ 3 సంఘటనలు జరిగాయి. ఆధునిక ఐరోపా చరిత్రలో, ఆధునిక ప్రపంచ చరిత్రలో ఈ 3 సంఘటనలు మొత్తం ప్రపంచానికి లింక్ అయి ఉంటాయి. దీన్ని బేస్ చేసుకుంటూ ప్రతి కంట్రీ కూడా తమ తమ రాజ్యాంగాలను రూపకల్పన చేసుకున్నాయి. తమ తమ రాజ్యాలు లేదా తమ ప్రభుత్వాలు ఏ విధంగా ఉండాలి అని చెప్పి కూడా ఈ ఈ సంఘటనల ఆధారంగానే ఆయా దేశాలు తమ పాలన ముందుకు సాగిస్తా ఉన్నాయి. అయితే ఈ 3 సంఘటనలు జరగడానికి ముందు అసల యూరోప్ కంట్రీ లేదు మరియు ప్రపంచం ఏ విధంగా ఉంది? యూరోపియన్ చే యూరోపియన్ అన్నది కంప్లీట్‌గా మనకి బ్రిటిష్ వాళ్ళకి భారతదేశం వలసవాద దేశంగా ఉంది. అలాగే చైనా ఉంది. అలాగే శ్రీలంక ఉంది. అలాగే ఆసియాలో చాలా దేశాలు బ్రిటిష్ వాళ్ళకి వలసవాద దేశాలుగా ఉండేవి. అదే విధంగా ఫ్రాన్స్‌కి ఆఫ్రికాలో బాగా వలసవాద దేశాలు ఉండేవి. అదే విధంగా ఏషియాలో కొన్ని కంట్రీస్‌లో ఉన్నాయి. ఇదే విధంగా మనకి ఇంకొకలాగా చూస్తే స్పెయిన్ నా సౌత్ అమెరికాని ఎక్కువ ఆక్యుపై చేసుకుంటూ ఆ ఆ ఖండాన్ని వలసవాద ఖండంగా మలుచుకుంటూ తన వ్యాపారాన్ని అక్కడ సాగిస్తూ ఉండేది. ఇటువంటి క్లిష్ట సమయాల్లో అయితే ఏదన్నా దేశం వలసవాద దేశం కింద ఉండాలి. అదే విధంగా ఈ వలసవాద దేశాలు ఏదైతే ఉన్ వ ఏదైతే ఉన్నాయో మనం చెప్పుకుంటున్న ఫ్రాన్స్ గాని, బ్రిటన్ గాని, ఇంగ్లాండ్ గాని, డెన్మార్క్ గాని, ఆస్ట్రియా గాని ఈ ఈ ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంట్రీస్ అసలు యూరోప్‌లో వీటి యొక్క పరిస్థితి ఏంటి? ఎటువంటి ప్రభుత్వాలను కలిగి ఉన్నాయి? ఎటువంటి పరిస్థితులు ఇవి ఇక్కడ ఉన్నాయని మనం ఒకరు గమనించుకొని తర్వాతే మనం ఈ లెసన్‌లోకి ముందుకెళ్దాం. ఎందుకనగా ఇది అసలు చరిత్రను అర్థం చేసుకోకుండా, ఆధునిక ఐరోపా చరిత్రను అర్థం చేసుకోకుండా, మధ్య ఐరోపా చరిత్రను కొంచెం తెలుసుకోకుండా, మనం ఈ మేజర్ టాపిక్‌లున్నాయి తెలుసుకోవడం కొంచెం అసాధ్యమైన సంఘటన. ఎందుకంటే బీఎస్సీ యాస్పిరెంట్స్ మీరు బాగా గమనించండి. ఫ్రెంచ్ విప్లవం నుంచి ఖచ్చితంగా మీకు ప్రశ్న ఎక్స్‌పెక్ట్ చేయాలి మీరు. అదే విధంగా సామ్యవాద దేశం రష్యన్ విప్లవం నుంచి మీరు ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మీరు వీటిల మీద చాలా శ్రద్ధ వహించాలి. అతి సులభంగా మీకు అర్థమయ్యే విధంగా నేను ఇక్కడ మీకు చెప్పబోతున్నాను. ఓకే. అయితే ఐరోపా ఖండం, ఆధునిక ఐరోపా ఖండం రాజరిక వ్యవస్థలో ఉంది. మిగిలిన కాంటెంపరరీ వరల్డ్ ఐరోపా కాకుండా మిగిలిన వరల్డ్ వీటికి వలసవాద దేశాలుగా ఉన్నాయి. ఇంక్లూడింగ్ ఇండియా కూడా ఇండియా లాగా. సో, ఇటువంటి పరిస్థితుల్లో మనకి అతి ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోబోతున్నది మనం ఫ్రెంచ్ విప్లవం. ఫ్రెంచ్ విప్లవం అన్నది ఒకటి సమస్త భూగోళానికి, సమస్త భూగోళానిలో ఉన్న సమస్త జీవులకు ఊపిరితిత్తులుగా పిలువబడుతున్నది మనకి అమెజాన్ అడవులు. అమెజాన్ అడవుల నుంచి ఊపిరితిత్తులు అంటారు. భూగోళంలో సమస్త జీవకోటి యొక్క ఊపిరితిత్తుని అమెజాన్ అడవులతో పోలుస్తారు. అదే విధంగా మానవుడు తనకి అంతర్గతంగా గాలి పీల్చుకోవడం, శ్వాస పీల్చుకోవడం ఈ ఊపిరితిత్తులు ఎలాగో మనిషి స్వేచ్ఛని అనుభవించడానికి, సమానత్వాన్ని అనుభవిస్తున్నందుకు కారణమైనది ఫ్రెంచ్ విప్లవం. ఈ ఫ్రెంచ్ విప్లవాన్ని చరిత్రకారులు ఊపిరితిత్తులతో పోలుస్తారు. మానవుని ఊపిరితిత్తులకి ఎంత ప్రాధాన్యత అయితే ఉందో, మానవ జీవితానికి, మానవుడు అనుభవిస్తున్న స్వేచ్ఛ, సమానత్వ, స్వాతంత్రానికి ఫ్రెంచ్ విప్లవం ఊపిరిని ఊదింది కాబట్టి, ఊపిరితిత్తులతో పోలుస్తూ ఉంటారు కొంతమంది చరిత్రకారులు. ఓకే. ఇప్పుడు మనం ముఖ్యంగా ఫ్రెంచ్ విప్లవం గురించి మనకి స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం వంటి భావాలను తరచుగా మనం వింటూ ఉంటాము. ఈ భావాలకు కూడా చరిత్ర ఉందనే అంశాన్ని మనం గమనించాలి. ఫ్రెంచ్ విప్లవం ఫ్రాన్స్‌లో రాచరికం అంతానికి దారితీసింది. అవశేష అధికారాలు అనగా విశేష అధికారాలను ఆధారంగా ఉన్న సమాజం
కొత్త పాలనా విధానాన్ని దారితీసింది. విప్లవ కాలంలో జరిగిన మానవ హక్కుల ప్రకటన కొత్త శకం రాబోతుందని ప్రకటించింది. బాగా గమనించండి. విప్లవ కాలంలో జరిగిన మానవ హక్కుల ప్రకటన అనేది కొత్త శకానికి రాబోతుంది. అంటే ఫ్రాన్స్‌లో జరిగిన ఈ మానవ హక్కుల ప్రకటన ఏదైతే ఉందో ప్రపంచంలో ప్రతి దేశంలో గూడా ఈ రోజుకి ఈ యొక్క ప్రకటన ఈ మన దేశంలో గూడా ఏదైతే మానవ హక్కులున్నాయో, ఏదైతే మనకి ప్రాథమిక హక్కులున్నాయో, మనం ఇక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. అంటే ఒక ప్రకటన వాళ్ళెలాగుందో మనకలాగా అంటే ప్రతి కంట్రీకి గూడా వాళ్ళ వాళ్ళ ఆహ్, రాజ్యాంగాల్లో వాళ్ళ వాళ్ళ పొలిటికల్ సిస్టమ్ ప్రకారం ప్రతి కంట్రీకి గూడా కొన్ని కొన్ని హక్కులన్నాయి ఇవ్వబడుతున్నాయి. అన్న దానికి మూలం ఈ ఫ్రెంచ్ విప్లవం. ఫ్రెంచ్ విప్లవం రావకముందు అంతా రాజరిక వ్యవస్థే ఉండేది. రాజరిక పాలనే ఉండేది. రాజులు పరిపాలిస్తా ఉండేవారు. కానీ ప్రజలకు ఎటువంటి హక్కులు అధికారికంగా గుర్తించబడలేదు. అధికారికంగా ఒక పత్రం ద్వారా రూపకల్పన చేయబడలేదు. అంతటి గొప్ప విప్లవం ఫ్రెంచ్ విప్లవం. ఫ్రెంచ్ విప్లవం అన్నది మీకు అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. భారత్ అయితే ఆధునిక ప్రపంచ చరిత్ర కేవలం స్వేచ్ఛ, స్వాతంత్రాలను వివరించే కథగానే కాదు. అది హింస, దౌర్జన్యం, హత్యలు, మారణకాండాలను గురించి గూడా వినిపించే ఒక కథ. ఎంత ముఖ్యం అంటే ఒక విప్లవం జరిగిందంటే ఒక స్వేచ్ఛ, స్వాతంత్రాలు మనం ఫ్రెంచ్ విప్లవంలో మాత్రమే చూస్తుంటాం. పైకి అవుట్‌పుట్ ఇదొస్తది. ఎందుకంటే ఫలితం స్వేచ్ఛా స్వామ్యం. ఇంత పెద్ద ఉద్యమంలో మనకి వచ్చిన ఫలితం స్వేచ్ఛ అనే ఒక స్వాతంత్రం వచ్చింది మనకి. కానీ ఆ విప్లవం జరగడానికి, స్వేచ్ఛ పుట్టడానికి మనకి ఎంత హింస జరిగింది, ఎంత దౌర్జన్యాలు జరిగాయి, ఎంత హత్యలు జరిగాయి, ఎంత మారణకాండాలు జరిగాయి అన్నది గూడా ఇక్కడ మీకు క్లియర్‌గా వివరించడం జరుగుతుంది. ఇవి గుర్తుంచుకోవాలని చెప్పి మీరు ఒకటి రెండే విషయాలు. ఒకటి అప్పటి వరకు ఉన్న ప్రపంచం యూరోప్ అంతా రాజరిక వ్యవస్థలో ఉండేది. మిగిలిన ప్రపంచ దేశాలు వాటి యొక్క వలసవాద దేశాలుగా ఉండేవన్నది మాత్రం మీరిక్కడ గుర్తుంచుకోండి. స్వేచ్ఛ, సమానత్వం అనే ఆలోచనలే కొత్త శకానికి నాంది కేంద్రాలయ్యాయి అని బాగా బాగా అభ్యర్థులు గుర్తుంచుకోండి. అసలు ఫ్రెంచ్ విప్లవం అన్న దగ్గర మనం స్టార్ట్ చేద్దాం. అసలు ఫ్రెంచ్ విప్లవం అంటే ఏంటి? ఎలా మొదలైంది? అనేది ఒక ముందుగా మనం తెలుసుకుందాం. యాస్పిరెంట్స్ ఇక్కడ మీరు బాగా గుర్తుకుంచుకోండి. మీకు అతి ముఖ్యమైన లెసన్ ఈ లెసన్‌ని అతి ముఖ్యమైన సంవత్సరం. ఇది ఇక్కడి నుంచి ఈ సంవత్సరం నుంచే మీకు ఆహ్, ఒక అత్యద్భుతమైన పరిణామాలు జరుగుతాయి. ఈ యొక్క సంవత్సరం మీరు జరగబోయే అతి కీలకమైన పరిణామాలు మొత్తం ఎంటైర్ యూరప్ గాని, ఎంటైర్ ప్రపంచానికి గాని, ప్రపంచ దేశాలకు గాని ఈ యొక్క సంవత్సరంలో జరిగిన అతి కీలకమైన అంశాలే ఆధారభూతం అవుతాయి. కాబట్టి ప్రతి యాస్పిరెంట్ గూడా ఈ యొక్క ఫ్రెంచ్ విప్లవం జరిగిన సంవత్సరాన్ని ఎటువంటి పరిస్థితుల్లో గూడా ఎటువంటి మిస్ కాకూడదు. అది 1789వ సంవత్సరం. 1789వ సంవత్సరం జూలై 14వ తేదీన పారిస్ నగరంలో సైన్యాన్ని పారిస్ నగరం వైపు వెళ్ళమని రాజు ఆదేశిస్తాడు. ఎందుకు ఆదేశించాడు? అతను పౌరులందరిపై కాల్పులు జరపమని ఒక ఆదేశాలని కేవలం రాజు అన్నది ఫ్రెంచ్ రాజు జారీ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని పసిగట్టిన ప్రజలు రమారమి ఒక 7,000 మంది అక్కడ గుమికూడి వాళ్ళు సైన్యాన్ని ఎదిరించాలన్నారు. సైన్యాన్ని ఎదిరించడానికి వాళ్ళే ఒక జన సైన్యంగా మారారు. జన సైన్యంగా మారడం అన్నది అక్కడ ప్రజలు అప్పటి వరకు వాళ్ళకేమీ తెలియని అంటే సైన్యం లాంటి విద్యలో తెలియని వాళ్ళే మన సైన్యంగా మారాలి అనే ఒక ఉద్దేశం అన్నది వాళ్ళకి కలిగిందన్నది ఇక్కడ మనకు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇక్కడ ఈ కాలంలో 1789 జూలై 14వ తారీఖున ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన అనేది అతి ముఖ్యంగా రాజు పారిస్ నగరానికి సైన్యాన్ని పంపిస్తున్నాడు. ఎందుకు? ప్రజల మీద కాల్పులు జరగడానికి. దీనికి చారిత్రక నేపథ్యం ఏం జరిగిందన్నది ముందు మనం తెలుసుకుందాం. ఓకే. ఇక్కడ వీళ్ళు ఎప్పుడైతే జన సైన్యంగా ప్రజలు మారారో ప్రమాదం 7,000 మంది. వాళ్ళు చేసిన మొట్టమొదటి ముట్టడి బాస్టైల్ కోట. ఇక్కడ నేను ఏదైతే మీకు చెప్పానో ఇది మాకు అత్యంత కీలకమైన పదాలు. ఫస్ట్ 1789 మీకు అత్యంత కీలకం. ఇక్కడ బాస్టైల్ కోట అన్నది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. బాస్టైల్ కోట మీద ఈ 7,000 మంది దాడి చేశారు. దీందుకు జన సైన్యంగా మారిన వాళ్ళకి ఆయుధాలు కావాలి. ఆయుధాలు ఎక్కడున్నాయన్నది వాళ్ళు తెలుసుకుంటేది బాస్టైల్ కోటలో ఉన్నది. ఆ బాస్టైల్ కోట మీద దాడి చేసి అక్కడున్న అధికారిని చంపి
7 బందీలను బెదిరించి అక్కడున్న ఆయుధాల సంపత్తినంతా వీళ్ళు అపహరించారు. ఇక్కడ చూసుకుంటే ఏదైనా ఉద్యమం జరగడమే ఎదుటి వాళ్ళ దగ్గర తుపాకీ ఉంటే ప్రజల దగ్గర తుపాకీ ఉండదు. ఉదాహరణకు 'అల్లూరి సీతారామరాజు' గారు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించేటప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం అన్నది ఒక రాజ్యం. దాని దగ్గర ఆయుధాలుంటాయి. సామాన్యుల ప్రజల వద్ద ఆయుధాలుండవు. ఎదిరించే వాళ్ళకి ఎప్పుడూ గూడా ఆయుధం కావాలి. ఆయుధం కావాలంటే వాళ్ళు మొదటగా దాడి చేసేది ప్రభుత్వ కార్యాలయాల మీదే. అదే విధంగా 'అల్లూరి సీతారామరాజు' గూడా దాడి చేసినప్పుడు ఎప్పుడు గూడా తను పోలీస్ స్టేషన్‌లో కొట్టేవాడు. పోలీస్ స్టేషన్‌లో ఆయుధాలుంటాయి గాబట్టి. అడ్డదిగల పోలీస్ స్టేషన్, రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్, రంపచోడవరం పోలీస్ స్టేషన్. ఇలా పోలీస్ స్టేషన్‌లో ఉన్న ఆయుధాలను తీసుకొని మళ్ళీ తిరిగి వాళ్ళని ఎదిరించారు. అదే విధంగా బాస్టైల్ కోటలో గూడా సామాన్యులు దాడి చేసి అక్కడ ఆయుధ సంపత్తినంతా ఎత్తుకుపోయి వీళ్ళు ఫైట్ చేయడం మొదలుపెట్టారు. అన్నది ఇక్కడికి వద్దాం. ఇక్కడ బాస్టైల్ అన్నది చూడండి బాగా గమనించండి. రాజు యొక్క రాజరికానికి ప్రతిబింబం. రాజు యొక్క రాజరికానికి బాస్టైల్ కోట అన్నది దాన్ని ధ్వంసం చేసి దాన్ని శిథిలా వ్యవస్థలు మార్కెట్లు అమ్మేవారు. అంటే దాన్ని రాయిలు ఆహ్, ఇంకో ముక్కల్ని శిథిలమైపోయిన ముక్కల్ని మార్కెట్‌లో అమ్మేవారంటే రాజు ఎంత నిరంకుశంగా పరిపాలించేవాడు. ఆ కోటని అంటే రాజుని కొట్టి బాస్టైల్ కోటను కొట్టి రాజుని కొట్టినట్లు ప్రజలు భావించారు. ప్రజలు భావించి ఈ యొక్క తన బ కోట అవశేషాలని మార్కెట్‌లో అమ్మేవారంటే తను ఎంత నిరంకుశంగా పరిపాలించేవాడన్నది మీరు ఇక్కడ అర్థం చేసుకోండి. ఓకే. ఈ ముట్టడే కాకుండా పరిణామాలన్నీ చాలా తీవ్రంగా మారాయి ఈ యొక్క దాడి తర్వాత. గ్రామీణ ప్రాంతాలు అంటే ఇప్పుడు ప్యారిస్ అన్నది ఒక పట్టణ ప్రాంతాలు. గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు, ఎలాంటి విధ్వంసాలు జరిగాయన్నది మనం ఇక్కడ గమనిస్తే రు ముఖ్యంగా ఆ రోజుల్లో దేశంలో విపరీతంగా రొట్టెల ధరలు పెరగడం. రొట్టెలంటే వాళ్ళు తినే ఆహారం వాళ్ళు రొట్టెలు. ఈ ధరలు విపరీతంగా పెరిగాయి. చాలా కాలం తర్వాత చరిత్రకారులు ఒక అభిప్రాయం ప్రకారం ఫ్రాన్స్ రాజుకు ఉరి తీయడానికి గల అతి ముఖ్యమైన కారణాల్లో అసలు మొదటి సంఘటన నుంచి ఉరి తీసే వరకు ఈ రొట్టెల ధరలు కూడా అతి ముఖ్యమైన పెరగడం కూడా అతి ముఖ్యమైన పాత్ర పోషించాయి అని అయితే చెప్పడం అనేది జరిగింది. ఓకే. ఇలాగా ఇవి ఎందుకు జరిగిందన్నది మనం తెలుసుకోవాలి. అసలు 18వ శతాబ్దం చివరిలో ఫ్రెంచ్ సమాజం అన్నది ఎలాగుంది? ఫ్రెంచ్ సమాజం 18వ శతాబ్దం చివరిలో ఏ విధంగా ఉంది? అసల ఈ రాజు అంటున్నాం. అక్కడ ఫ్రెంచ్ విప్లవం జరుగుతున్న సమయంలో ఉన్న రాజు పేరు లూయి 16. ఇతను ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిష్ఠించినప్పటికీ అతని వయసు కేవలం 20 సంవత్సరాలు. అతను ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిష్ఠించిన సంవత్సరం 1774 సంవత్సరం. ఇతని పేరు లూయి ఫిలిప్ 16 అనే రాజు. అయితే ఇతని భార్య ఆస్ట్రియా రాకుమారి మేరీ ఆంటోనెట్. ఈవిడ ఆస్ట్రియా రాకుమారి. ఇతను తన రాజ్యానికొచ్చినప్పుడు ఖజానంతా ఖాళీగా ఉంది. ఈరోజు మనకి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇస్తామన్న పథకాల కోసం మనం అడుగుతుంటే మా దగ్గర ఖజానా ఖాళీగా ఉంది అనే ఒక మాట మనకినిపిస్తుంది. అదే విధంగా ఆ టైంలో రాజు తన అధికారానికొచ్చేటప్పుడు ఖజానా ఖాళీగా ఉంది అని ఒక సందేశాన్ని మనకు ఆహ్, వ చరిత్రలో లిఖించబడి ఉంది. ఎందుకింత ఖజానా ఖాళీ అయిందంటే నిరంతర యుద్ధాలు. ఆగర్భ శత్రువు మనకు ఇండియాకి, పాకిస్తాన్ అన్నది ఎలాగో రాజుకి, ఫ్రాన్స్‌కి బ్రిటన్ అన్నది ఆగర్భ శత్రువు. ఇద్దరి మధ్య ఎప్పుడు ఎడతెరపని యుద్ధాలు జరుగుతూనే ఉండేయి. ఇదే విధంగా ఈ యుద్ధాల వల్ల రమారమి ఫ్రాన్స్ కరెన్సీని లివర్స్ అని పిలుస్తారు. ఫ్రాన్స్ కరెన్సీని లివర్స్ 2 బిలియన్ల లివర్ల అప్పయ్యుంది ఈ దేశం. అదే విధంగా ఇతను వచ్చిన తర్వాత అమెరికాలో స్వాతంత్రోద్యమం జరిగింది. స్వాతంత్రోద్యమం జరుగుతున్నప్పుడు అంటే అమెరికా బ్రిటన్‌కి వలసవాద దేశంగా ఉండేది. ఈ వలసవాద దేశంలో 13 రాష్ట్రాలు బ్రిటన్ నుంచి అనగా ఇంగ్లాండ్ నుంచి స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నవి. ఈ ఇక్కడ ప్రకటించుకోవడానికి కారణాలు అక్కడ యుద్ధం జరిగింది. అంతర్యుద్ధంలో వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా అమెరికన్స్ పోరాడారు. దీనికి ఫ్రాన్స్ వాళ్ళు అమెరికాకి సపోర్ట్ చేశారు అన్నది ఇక్కడ గమనించుకోవాల్సిన అతి ముఖ్యమైన అంశం. ఈ 13 రా రాష్ట్రాలు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాయి. ఈ 13 రాష్ట్రాలు వల్ల జరిగిన యొక్క బ్రిటన్‌కు వ్యతిరేకంగా అమెరికాకి సాయం చేయడంలో భాగంగా మరి ఒక బిలియన్ ఈ లివర్స్ అప్పయింది. టోటల్‌గా 3 బిలియన్ లివర్స్ ఇక్కడ ఫ్రాన్స్ డెట్ షీట్‌లో ఉందన్నది మీరు గమనించుకోవాలి. ఇక్కడ వచ్చినప్పటికీ ఇటువంటి పరిస్థితుల్లో రమారమి ఎవరైతే వ్యాపారస్తులు బ్యాంకర్స్ ఉన్నారో 10% అంటే అధిక వడ్డీని వసూలు చేయడం జరుగుతుంది. ఈ వడ్డీ అంతా చెల్లించడానికి ప్రభుత్వానికి రాబడి వడ్డీల రూపంలోనే సరిపోతుంది. అందువల్ల రాజుకి
తన నిర్వహణ భారాలను దేశంలో ఉన్న సుప్రీం కోర్ట్ గాని, న్యాయస్థానాలు గాని, విద్యా వ్యవస్థలకు గాని, లేదంటే సైన్య పోషణ గాని, అప్పుడు సైన్యం చాలా ఎక్కువగా ఉండేది కాబట్టి, న్యాయ వ్యవస్థ, ప్రభుత్వ కార్యాలు ఇటువంటివ సమస్తం పోషించడానికి, అటు నడిపించడానికి అవసరమైన డబ్బుల కోసం ఎప్పటికప్పుడు పన్నులు పెంచుతానే ఉన్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఫ్రెంచ్ విప్లవానికి అతి ముఖ్యమైనటివి పెంచిన పన్నులు. పెంచిన పన్నులు. 2 రొట్టెల ధరలు, అధికమైన రొట్టెల ధరలు. ఈ రెండిటి కారణాలు చాలా ఎక్కువగా ఉండేవని మీరు గమనించుకోవాలి. ఇటువంటివి ఇలాగ ఉన్న పరిస్థితిలో అసల సమాజం ఏ విధంగా ఉంది? బ్రిటన్ సమాజం సారీ ఫ్రాన్స్ సమాజం 3 ఎస్టేట్‌లుగా విభజించబడి ఉంది. 3 ఎస్టేట్‌లు. ఒకటో ఎస్టేట్‌లో మతాధికారులు ఉంటారు. రెండవ ఎస్టేట్‌లో కులీనులు ఉంటారు. కులీన వ్యవస్థ ఉంటుంది. మూడవ ఎస్టేట్ అనగా 3 ఎస్టేట్‌లలో ప్రతి ప్రజలు ఏదో ఒక ఎస్టేట్‌కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. మఠాధిపతులు మొదటి ఎస్టేట్, రెండవ ఎస్టేట్ కులీన వ్యవస్థ, మూడవ ఎస్టేట్ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, వ్యాపారస్తులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, సామాన్యం అన్నది ఉండేవారు. ఇక్కడ మూడవ ఎస్టేట్‌లో కూడా 3 భాగాలుంటాయి. మొదట భాగంలో అన్ మొదటి భాగంలో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, వ్యాపారస్తులు, న్యాయస్థానం అధికారులు వీళ్ళు మాత్రం ఇక్కడ ఉండేవారు. రెండవ దాంట్లో మూడవ ఎస్టేట్‌లో రెండవ భాగంలో రైతులు, చేతి వృత్తులు కళాకారులు ఉండేవారు. రైతులు, చేతి వృత్తుల కళాకారులు సెకండ్ పొజిషన్. మూడవ మూడవ భాగంలో అంటే మూడవ ఎస్టేట్‌లోని మూడవ భాగంలో చిన్న రైతులు, భూమి లేని కూలీలు, సేవకులు ఉండేవారు. అంటే మూడవ ఎస్టేట్ కూడా 3 విధాలుగా విభజించబడి ఉంది. మొదటిది పెద్ద వ్యాపారస్తులు, రెండో న్యాయస్థాన అధికారులు, పెద్ద పెద్ద అధికారులు మొదటి స్థానంలో ఉండగా మూడవ ఎస్టేట్‌లో, రెండో స్థానంలో రైతులు, చేతి వృత్తుల కళాకారులు, మూడో స్థానంలో కూలీలు, హ్మ్, లేబర్ అంతా ఇక్కడ ఉండేవారు అన్నది గమనించాలి. మన భారతదేశం 4 వ్యవస్థలుగా ఉంది. 4 వ్యవస్థల్లో 1 బ్రాహ్మణులుంటారు, 2 క్షత్రియులుంటారు, 3 వైశ్యులుంటారు, 4 శూద్రులుంటారు. శూద్రుల్లో గూడా మొదట కొన్ని వర్గాలు అక్కడ కూడా డివైడైజేషన్ ఉంది. అది కూడా గమనించాలి. అంటే మనకిక్కడ రెడ్లు, చౌదరీస్ వీళ్ళందరూ ఒక విధంగా శూద్రుల కింద పాతకాలంలో గుర్తించబడినా సరే, తర్వాత వాళ్ళు అగ్రకులస్తులుగా మారినా సరే, మొదట వాళ్ళంతా శూద్రులుగానే ఉండేవారు కాబట్టి, అక్కడ వాళ్ళు మొదట ప్రాధాన్యతంగా చౌదరీస్, రెడ్డీస్, కాపు ఈ కమ్యూనిటీ ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో అక్కడికి అగ్ర కులస్తులు ఉండేవారు. కు వృత్తి కళాకారులు ఎవరైతే ఉన్నారో బీసీ వర్గం వాళ్ళు వీళ్ళిక్కడ ఉండేవారు. దళిత సామాజిక వర్గం సుబ్బరియన అతి చిన్న తక్కువ జాతిగా వీళ్ళుండేవారు. సో, మన భారతదేశ వ్యవస్థని, మన సమాజాన్ని ఇక్కడ వీళ్ళ సమాజానికి ఇంచుమించుగా దగ్గరగా ఉంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. కులీన వ్యవస్థ అనగా నథింగ్ బట్ మన భూస్వామ్య వ్యవస్థ, జమీందారీ వ్యవస్థ. దీనికి రెండిట్లికి మధ్యలో కూడా పెద్దగా ఏమి వ్యత్యాసం ఉండదు. భూమంతా వీళ్ళకే రాజు ఇవ్వబడుతుంది. వీళ్ళు పన్నులు వసూలు చేస్తారు. తిరిగి సైన్యాన్ని పోషిస్తారు. రాజుకు అవసరమైనప్పుడు సైన్యాన్ని అందిస్తారు. ఇది ఎప్పుడు కాలంగా జరిగేది. ఇక్కడ కూడా అదే వ్యవస్థ కంటిన్యూ అవుతుంది. ఓకే. ఇక్కడ మనం ఈ సమాజం అన్నది 3 వ్యవస్థల కింద ఉన్నదో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అంశం. ఫ్రెంచ్ సమాజంలో ఎస్టేట్‌లు ఎలా ఏర్పడ్డాయో మనం తెలుసుకుందాం. దేశ జనాభాలో 90% వరకు రైతాంగమే. రైతాంగమే 90% ఉండేవారు. అతి కొద్ది మంది మాత్రమే సొంతగా సాగు భూమి కలిగిన యజమానులుగా ఉండేవారు. సుమారు 60% భూమి అంతా కులీనులనగా నేను చెప్పాను భూస్వామ్యులు. చర్చ్ మూడవ ఎస్టేట్‌లో ఉన్న సంపన్నుల ఆధీనంలో ఉండేది. మూడవ ఎస్టేట్‌లో ఉన్న 3 వర్గాలు కింద మనం చెప్పాం. అందులో సంపన్నుల చేతిలో ఒక రాజ్యంలో సగం భూమంతా వీళ్ళ దగ్గరే ఉంది అన్నది ఇక్కడ చర్చ్ అన్నది ఫస్ట్ ఎస్టేట్‌లోకి వస్తుంది. మతాధిపతులు. ఇక్కడ బాగా మీరు గుర్తించి పెట్టుకోవాలి. ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి, కీలకమైనటువంటి అంశం ఏంటంటే, మొదటి 2 ఎస్టేట్‌లో మతాధిపతులు, అదే విధంగా కులీనులు. వీళ్ళు పుట్టుకతోనే కొన్ని ప్రత్యేక హక్కులను కలిగి ఉండేవాళ్ళు. అంటే వీళ్ళకి బై బర్తే కొన్ని హక్కులు కలిగి ఉంటాయి. అదే విధంగా మనకు మన పూర్వకాలంలో లేదంటే మన మధ్యయుగ భారతదేశంలో గాని, క్రీస్తుపూర్వ భారతదేశంలో గాని, మన భారతదేశంలో బ్రాహ్మణులకు పుట్టుకతోనే మనకు కులపరంగా కొన్ని ప్రత్యేక హక్కులు ఎలాగైతే కలిగి ఉన్నాయో, అదే విధంగా వీళ్ళకి గూడా పుట్టుకతోనే కొన్ని ప్రత్యేక హక్కులు కలిగి ఉండేవారు. వీళ్ళు ప్రభుత్వానికి ఏ విధమైన పన్నులు చెల్లించవలసిన అవసరం ఉండేది కాదు అన్నది ప్రధానమైన అంశం. కులీన వర్గం అదే విధంగా మతాధికారులు, చర్చ్ ఏ విధమైనటువంటి పన్నులు ప్రభుత్వానికి చెల్లించవలసిన అవసరం ఉండేది కాదు. ఇదన్నిట్లికన్నా సరే చాలా, చాలా, చాలా
అతి ముఖ్యమైనటువంటి అంశం. ఇక్కడ దీంతో పాటు మనకి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, కులీన వర్గాలకు మరికొన్ని పనులుండేయి. అయన్నీ వెట్టి చాకిరీ చేయాలి. ఎవరికి? కులీన వర్గాలు అనగా వీళ్ళకి వీళ్ళకి ప్రజలు, రైతులు వాళ్ళు ప్రభుత్వానికి రోడ్లేసినప్పుడు సహాయం చేయాలి. సైన్యంలో పని చేయాలి. రోడ్లు వేసేటప్పుడు పని చేయాలి. కులీనులు అనగా ఫ్యూడలిస్టిక్ భావాలతోటి ఉండే వీళ్ళు ఇంటిల్లోనూ, పొలాల్లో పని చేయాలి. ప్రభువులకు సేవలందించాలి. ఈ యొక్క కార్యక్రమాలు వీళ్ళు వెట్టి చాకిరీలో భాగంగా ఈ 2 వర్గాలకి చేస్తా ఉండేవారు. ముఖ్యంగా కులీన వర్గాలకి సామాన్య రైతాంగం గాని, సామాన్య ప్రజలు గాని ఫ్రీగా పనిచేయాలి. రోడ్లు ఏసేటప్పుడు సహాయం చేయాలి. సైన్యంలో పనిచేయాలి. అదేవిధంగా వాళ్ళ కులీనులు భూస్వామ్య వ్యవస్థ మనం భూస్వామిగా చెప్పుకుంటున్నాం. వాళ్ళ ఇళ్లల్లో పనిచేయాలి, పొలాల్లో పనిచేయాలి. ఇటువంటి చాకరీ కూడా వీళ్ళు చేయాల్సుండేది. ఇది ఆనాటి యొక్క సమాజం. అయితే ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, చర్చ్ గూడా రైతాంగం నుంచి తన వాటాగా చర్చ్ ఇక్కడ అతి ముఖ్యమైన విషయం. బాగా చర్చ్ కూడా అంటే ఒక ఉద్యమం జరగడానికి ఎంత పీడించబడిందన్నది సమాజం ఇక్కడ గుర్తుపెట్టు. చర్చ్ కూడా రైతాంగం నుంచి తన వాటాగా టైద్ అనే పన్నును వసూలు చేసేది. టైద్ అనే పన్నును వసూలు చేసేది. మూడవ ఎస్టేట్‌లో ప్రజలందరూ ప్రభుత్వానికి పన్నులు చెల్లించాలి. ఇక్కడ ఫస్ట్ 2 వర్గాల వారు ఎటువంటి పన్నులు చెల్లించవసరం లేదు. కానీ మూడవ ఎస్టేట్‌లోని ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి చెల్లించాలి. టెయిలే అనే ప్రత్యక్ష పన్ను ప్రత్యక్ష డైరెక్ట్ టాక్స్ అనగా నిత్యావసర వస్తువులపై విధించేవారు. పొగాకు, ఉప్పు వంటి వస్తువుల మీద ఈ డైరెక్ట్ టాక్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి చెల్లించాలి. ప్రభుత్వానికి చెల్లించాలి. ప్రభుత్వ నిర్వహణకు అయ్యే ఖర్చును మూడో ఎస్టేట్ భరించవలసి వచ్చేది. అతి ముఖ్యమైనటువంటి భాగం. ఇక్కడ మీరు ఈ యొక్క దాంట్లో మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకటి 1789 జూన్ 14వ తారీఖున గుర్తుపెట్టుకోండి. అదే బాస్టియన్ కోట గుర్తుపెట్టుకోండి. 3 ఎస్టేట్‌ల్లో ఎవరెవరు ఏ ఎస్టేట్‌కొస్తారో బాగా గుర్తుపెట్టుకోండి. అతి ముఖ్యమైనటువంటి సంఘటన పన్నులు. లివర్ అనగా వాళ్ళ ఫ్రాన్స్ యొక్క కరెన్సీ. టైడ్ అనే పన్ను చర్చ్ విధిస్తది. ఈ పన్ను ఎవరికి విధిస్తది? వ్యవసాయం ఉత్పత్తిలో 10వ వంతు వాటా చర్చికి ఇచ్చేయాలి. చర్చి చేతిలో గూడా భూములు ఉండేవి. ప్రభుత్వానికి నేరుగా కట్టే ఒక డైరెక్ట్ టాక్స్ పన్ను. ఇది ఈ విధమైనటువంటి సమాజం ఉంది. అయితే ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఫ్రాన్స్ అంటే ప్రతి ఉద్యమానికి ఒక చారిత్రక కారణాలుంటాయి. ముందు జరిగిన కొన్ని అంశాలుంటాయి. 1718వ సంవత్సరంలో కేవలం ఫ్రాన్స్ జనాభా 23,000,000 అనగా 2,30,00,000 మంది మాత్రమే ఉండేవారు. అది ఒక 60 సంవత్సరాలు అంటే మనకి ఈ ఉద్యమం ప్రారంభమైనప్పుడు 1789 సంవత్సరానికి 28 బిలియన్లు అంటే 5 బిలియన్ల జనాభా పెరిగిన జనాభాకి అనుగుణంగా అక్కడ ఆహారోత్పత్తులు పెరగలేదు. ఫలితంగా ఏమవుతది? మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడే జనాభా పెరుగుతున్నప్పుడు దానికి అనుగుణంగా ఆహార ఉత్పత్తులు పెరగాలి. ఆహార ఉత్పత్తులు పెరిగిపోయిన దానికి అనుగుణంగా పెరగాలి. దానికన్నా ఎక్కువ పెరగాలి. ఎక్కువ పెరిగితే ఎక్స్‌పోర్ట్ చేసుకుంటూ ఆదాయం పొందవచ్చు. కానీ తక్కువైతే ఆహార ధరల్ని వేరే చోట దిగుమతి చేసుకోవాలి. లేదంటే ఆహారం సరిపోదు కాబట్టి అక్కడున్న ద్రవ్యోల్బణం పెరుగుతది. ఫలితంగా ధరలు విపరీతంగా పెరుగుతది. ఆహారం దొరకని పరిస్థితి ఏర్పడతది. ఇది అతి ముఖ్యమైనటువంటి అంశం. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అధిక సంఖ్యాకుల ఆహారమైన రొట్టెల ధరలు బాగా పెరిగిపోయి ఈ కాలంలో ఈ ఉద్యమం మొదలయ్యే కాలం. చాలామంది కార్మికులు ఫ్యాక్టరీలో పనిచేసేవారు. వేతనాలు యజమానే నిర్ణయించవంటే ఇక్కడ వేతనాలు కూడా యజమానే ఫ్యాక్టరీ యజమానే నిర్ణయించేవాడు తప్పించి ఎవరో నిర్ణయించేవారు కాదన్నది అతి ముఖ్యమైన విషయం. అంటే ప్రభుత్వానికి ఎటువంటి అడ్డు, అదుపు లేదు. ఆ యజమాని ఎంతిస్తే అంతే తీసుకోవాలి. కానీ ఈ పెరిగే ధరలకు అనుగుణంగా వీళ్ళ వేతనాలు ఉండేవి కాదు. దీని వలన ధనికులు, పేదల మధ్య అంతరం బాగా పెరిగింది. కరువు కాటకాల వలన పంట తగ్గినప్పుడల్లా పరిస్థితులు అధ్వాన్నమయ్యాయి. అంటే ఆబ్వియస్‌లీ ఏమవుతుంది ఇక్కడ ఎప్పుడైతే వ్యవస్థ అంతా డబ్బున్న వాళ్ళ చేతుల్లో పెరుగుతుందో, వాళ్ళన్నదే ప్రజల యొక్క సుఖ సంతోషాలను చూడరో, వాళ్ళ యొక్క శ్రమను దోచుకుంటారో, వాళ్ళ శ్రమకి తగ్గ ప్రతిఫలం వాళ్ళకివ్వరో, వాళ్ళకి వేతనాలివ్వరో, వీళ్ళు లాభాపేక్షతో గడిస్తూ, లాభాపేక్షతోటి ఆలోచించి, లాభాపేక్షతో వ్యవస్థను నడుపుతారు కాబట్టి, ఆ యొక్క ఫ్యాక్టరీలను గాని, భూస్వాములు గూడా వాళ్ళింకా ఎంతవరకు ప్రజలను పీడించాలన్న వ్యవస్థ మధ్యయుగ ఆలోచనతోనే మధ్యయుగ ఐరోపా చరిత్ర అంతా ఇదే విధంగా ఉండేది. ఈ ఆలోచనలతోనే వీళ్ళంతా ఉండేవారు అతి ముఖ్యంగా. అదే విధంగా ఈళ్ళ మీద చర్చ్ ప్రభావం అన్నది యూరోపియన్ చరిత్రలో చాలా చాలా కీ రోల్ పోషిస్తది.
చర్చ్ అన్నది ఇంచుమించుగా ఒక ప్యారలల్ గవర్నమెంట్‌ని లీడ్ చేస్తది. అఫ్‌కోర్స్ ఆబ్వియస్‌లీ కొన్ని కొన్ని రాజ్యాలు చర్చ్‌ని కూడా ఎదిరించలేకుండా ఉండేయి. రాజులు కూడా ఎదిరించడానికి సాహసం చేసేవారు. చర్చ్ అంత కంట్రోల్‌లో పెట్టుకుండేది యూరోప్ అంతటిని. సో, ఇటువంటి పరిస్థితుల్లో ధనికులు, పేదలకు మధ్యలో ఇంత ఆహార ధరలు విపరీతంగా పెరిగిపోయి, వేతనాలు పెరగట్లేదు. ఓ పక్కనేమో అధిక పన్నులు, ఇంకా ఎక్కువ పన్నులు పెంచుతున్నారు. ప ప పైపెట్టు ప్రజల మీదే దాడి చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లు వాళ్ళు ఉండడం వల్ల ఆర్థిక స్థితిగతులు కంప్లీట్‌గా మారిపోయి పేద, ధనిక మధ్యలో వ్యత్యాసాలు బాగా ఎక్కువున్నాయి. చూడొచ్చు మన భారతదేశం చక్కటి ఉదాహరణ. మన భారతదేశంలో ధనికులు ఎప్పుడూ ధనికులు అవుతా ఉంటారు. భారతదేశంలో పేదలు ఎప్పుడూ ఇంకా పేదలుగానే ఉంటారు. వీళ్ళ అంతరం ఎప్పటికప్పుడు పెరుగుతా ఉన్నది గానీ తగ్గడం అన్నది లేదు. మన దగ్గర ప్రాంతీయ అసమానతలు సహజంగా ఉంటాయి. పేద, ధనిక ఆర్థిక అసమానతలు సహజం. ఆర్థిక అసమానతలు అంటే పేద, ధనిక అసమానతలు. సో, దీన్ని మీరు బాగా గమనించుకోవాలి. భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు ఎలాగుందో ఇప్పుడు కొంత మారిందే తప్పించి పేదవారు ఇంకా అలాగే పేదవారు కింద ఉన్నారన్నది మీరు బాగా గమనించుకోవాల్సిన అతి ప్రాచీనం. ప్రాంతం ఇటువంటియన్నీ జరుగుతూ ఉండేయి. కరువు వచ్చినప్పుడల్లా, పంట తగ్గినప్పుడల్లా పరిస్థితులు అధ్వాన్నమయ్యేది అన్నది మీరిక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశం ఇది మనం జరుగుతున్నాం. యుద్ధం జరగడానికి ముందు జరిగిన అంటే ఫ్రెంచ్ రాజు ఇచ్చినప్పుడు ఎలా ఉంది. అతను మన అసలు ఆళ్ళ సమాజ స్ట్రక్చర్ 3 ఎస్టేట్‌లు ఎలాగా విభజించబడ్డాయి. ఎవరు పన్నులు కట్టేవారు, ఎవరు పన్నులు లేవు. ఇయన్నీ మనం గమనించాం. పెరుగుతున్న మధ్య తరగతి జనాభా అతి ముఖ్యమైనగా వీళ్ళన్నది ఈ యొక్క ఉద్యమం అంటే ఫ్రెంచ్ విప్లవం జరగడంలో వీళ్ళు అతి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు. పెరుగుతున్న పన్నులు, ఆహార కొరతకు వ్యతిరేకంగా గతంలో గూడా మనం ఇందాక చర్చించినట్లు కార్మికులు, రైతులు తిరుగుబాటు చేశారు. అయితే సామాజిక, ఆర్థిక వ్యవస్థలో పూర్తి స్థాయి మార్పుకు అనుగుణంగా చర్యలు చేపట్టలేకపోయారు. అంటే పూర్తి స్థాయి ఆందోళన ఈళ్ళు చేయలేదు. మూడవ ఎస్టేట్‌లోని కొంతమంది సంపన్నులు, కొత్త ఆలోచనలు కలిగిన విద్యావంతులు ఈ బాధ్యత వహించారు. అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మఠాధిపతులు, ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ ఎస్టేట్ వాళ్ళు కాకుండా మూడో ఎస్టేట్‌లో కొంతమంది సంపన్నులు. ఎందుకంటే వీళ్ళు టాక్స్ కట్టాలి గవర్నమెంట్‌కి. కొత్త ఆలోచనలు కలిగిన విద్యావంతులు. విద్య వల్ల ఎప్పుడూ కూడా మనకి నూతన భావాలొస్తాయి గాబట్టి, వీళ్ళిద్దరూ కలిపి ఈ బాధ్యత వహించి ఉద్యమాన్ని ముందుకు తీస్తారు. 18వ శతాబ్దం మధ్య తరగతిగా వ్యవహరించబడే సామాజిక వర్గాలు ఏర్పడ్డాయి. సామాజిక వర్గాలు మధ్య తరగతి వర్గం కొత్త సామాజిక వర్గంగా ఏర్పడ్డాదన్నది ఇక్కడ గమనించాలి. విదేశీ వాణిజ్యం పెరగడం, ఉన్ని, పట్టు వస్త్రాల తయారీ వంటి వాటి ద్వారా వీళ్ళు సంపన్నులయ్యారు. ఎలా సంపన్నులయ్యారు? మధ్య తరగతి వాళ్ళంటే పెరిగిన విదేశీ వాణిజ్యం పెరగడం, ఉన్ని, పట్టు వస్త్రాలను వీళ్ళు ఎగుమతి చేయడం ద్వారా అదేవిధంగా ధనికులు, కులీనులు ఈ యొక్క చేతి కళలు, హస్తకళలు, పట్టు వస్త్రాలు, ఉన్ని వస్త్రాలు కలవడం వల్ల మధ్య తరగతి వారు ఆర్థికంగా స్థితిమంతులయ్యారు. మూడవ ఎస్టేట్‌లోని వ్యాపారస్తులు, వస్తోత్పత్తిదారులతో పాటు కాకుండా న్యాయవాదులు, పాలనా నిర్వహణాధికారులు, వృత్తి నిపుణులు కూడా ఉండేవాళ్ళు. వీళ్ళందరూ విద్యావంతులు. విద్య ఉంటే కదా న్యాయవాదులవుతారు, పాలనా వ్యవహారాలు చూడగలుగుతారు, వృత్తి నిపుణులవుతారు. సో, వీళ్ళందరూ విద్యావంతులు. సమాజంలో ఏ సమూహం అతి ముఖ్యమైనటువంటి సమాజంలో ఏ సమూహం పుట్టుకతో ప్రత్యేక హోదా, హక్కులు కలిగి ఉండదని వీళ్ళు నమ్మేవారు. అతి ముఖ్యమైనటువంటి అంశం. వీళ్ళింత విద్యావంతులు గాబట్టి, వీళ్ళంత చదువుకున్నారు గాబట్టి, కొత్తగా ఈళ్ళు ఆర్థికంగా స్థితిమంతులయ్యారు గాబట్టి, వీళ్ళకి మనం వీళ్ళకి ఎగ్జామ్స్‌ని ఇవ్వాలి. ట్యాక్స్ ఎగ్జామ్ వాళ్ళు పుట్టుకతోనే ఈ యొక్క ప్రత్యేక హక్కులు కలిగి ఉండడం ఏంటి అని చెప్పి వీళ్ళ యొక్క భావన భారతదేశం యొక్క చరిత్రను చూసుకుంటే, మన యొక్క కుల వ్యవస్థను చూసుకుంటే కొన్ని కులాలు పుట్టుకతోనే ప్రత్యేక హక్కులు ఎలా అనుభవిస్తున్నాయి, ఎలాగ అనుభవించే గతంలో అన్నది కూడా అర్థం చేసుకోగలుగుతారని నా ఈ మనం కంపేర్ చేసుకోండి. ఇటువంటి ఒక వ్యక్తి ప్రతిభను బట్టి అతని సామాజిక హోదా నిర్ణయించబడాలి. ఒక వ్యక్తి ప్రతిభను బట్టే అతని సామాజిక హోదా నిర్ణయించబడాలి అని జాన్ లాక్, జాన్ లాక్ అతి ప్రధానమైన రూసో వంటి తత్వవేత్తలు ప్రతిపాదించారు. అందరికీ స్వాతంత్ర్యం, సమన్యాయం, సమాన అవకాశాలు ఉండే సమాజం అందరికీ స్వతంత్రం ఉండాలి. అందరికీ చట్టం ముందు అందరం సమానమే అని మనం రాజ్యాంగంలో రాసుకున్నాం. అందరికీ స్వాతంత్ర్యం ఉండాలి. అందరికీ సమాన అవకాశాలు మన భారతదేశంలో అన్ని కులాలకి సమాన అవకాశాలున్నాయా? కానీ వీళ్ళు ఆ రోజుల్లోనే ఎంత గొప్పగా ఆలోచించారు. అదే విధంగా మనం ఒక కంపేర్ చేస్తున్నాం వేరే దేశానికి మనకిను. కాబట్టి మీరు అన్యగా భావించకండి. అందరికీ స్వాతంత్రం కావాలి. అందరికీ ఈరోజు స్వాతంత్రం ఉందా? లేదంటే అప్పుడు స్వాతంత్రం ఉందా? అందరికీ సమన్యాయం జరుగుతుందా? సుప్రీం కోర్ట్‌కి ఒక పేదవాడు ఎళ్ళగలడా? హైకోర్ట్‌కి ఒక పేదవాడు ఎళ్లి అంతంత లక్షలు ఖర్చు పెట్టి చేసుకోవాలా? అంత సమన్యాయం భారతదేశంలో ఉందా? ఈ విధంగా చూసుకోండి. ఆలోచించండి. ఉండే సమాజం ఏర్పడాలి అనే ఆలోచనలు ముందుకు తెచ్చారు ఈ ముగ్గురు తత్వవేత్త. జాన్ లాక్ రచించిన దైవదత్తం అనే రాజే సర్వస్వం అనే సిద్ధాంతాన్ని తన
టూ ట్రీటీస్ ఆఫ్ గవర్నమెంట్ అనే వ్యాసంలో ఖండించాడు. రాజు అంటే దైవదత్తం అని, రాజు దైవాంశ సంభూతుడని, రాజే సర్వస్వం అని నమ్మే ఒక సమాజం ఆనాటి మధ్యయుగ ప్రపంచంలో ఉండేది. రాజు భీము మీద దేవుడు అనే ఒక భావంతోటి ఉండేవారు. ఈ ఒక్క భావాన్ని ఇతను ఖండించారు ఎవరు? జాన్ లాక్ ఖండించిన తను ఖండించిన ఈ వ్యాసాన్ని దీన్ని రూసో మరింత ముందుకు తీసుకెళ్ళాడని మీరు గుర్తుపెట్టుకోవాలి. రూసో తన భావనలు మరింత ముందుకు తీసుకెళ్తూ ప్రజలు వారి ప్రతినిధుల మధ్య ఒక సామాజిక ఒప్పందంపై ఏర్పడిన సమాజాన్ని ప్రతినిధించడం ఎంత చక్కగా ఉందండి. ప్రజలు వారి ప్రతినిధుల మధ్య సామాజిక ఒప్పందంపై ఏర్పడిన సమాజాన్ని ప్రతిపాదించడం. యాక్చువల్‌గా మనం ప్రజలం. మనం ప్రతినిధులున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు. వాళ్ళు మధ్యలో ఒక సామాజిక ఒప్పందం ఉంటుంది. మీరు మమ్మల్ని పరిపాలించండి అని చెప్పి వాళ్ళని మనం ఎన్నుకుంటున్నాం. ఎలాగా? మన సమాజం తరపు నుంచి వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నాం. మాంటెస్క్యూ తన 'స్పిరిట్ ఆఫ్ ది లా' మాంటెస్క్యూ అతి ముఖ్యమైన వ్యక్తి. తన 'స్పిరిట్ ఆఫ్ ది లా' అనే గ్రంథంలో ప్రభుత్వంలో శాసన, కార్యనిర్వహణ, న్యాయ విభాగాల మధ్య అధికారాల పంపిణీని ప్రతిపాదించారు. అంటే వీళ్ళు 18వ శతాబ్దంలో చెప్పినయి మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగంలో ఇవన్నీ క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఏంటి శాసన కార్యనిర్వాహక న్యాయ విభాగాల మధ్య అధికారాల పంపిణీ అన్నది మన దగ్గర చక్కగా జరిగింది. ఈ రకమైన ప్రభుత్వ విధానాన్ని బ్రిటిష్ నుంచి స్వాతంత్రం పొందిన అమెరికాలోని 13 రాష్ట్రాలు చెప్పాను మీకు గతంలో 13 రాష్ట్రాలు స్వతంత్రం కోసం ఫైట్ చేసి బ్రిటన్ నుంచి స్వతంత్రం పొందాయి. అయితే ఈ స్వతంత్రం పొందిన తర్వాత అమెరికా రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత హక్కులు, ఇక్కడ వ్యక్తిగత హక్కులకు హాని ఇవ్వడం అనేది ఫ్రాన్స్‌లోని రాజకీయ మేధావులకు ఆదర్శంగా నిలిచింది. అతి ముఖ్యమైనటువంటి విషయం. అయితే మ దీన్ని మనం ఒకేసారిగా కాకుండా ఒక 3 పార్ట్‌లుగా మనం చదువుదాం. సెకండ్ పార్ట్‌ను మళ్ళీ అతి కూడా మీకు నేను వివరించడం జరుగుతది. థాంక్ యూ వెరీ మచ్.